హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గూగుల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వన్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందు వీడియోలో తిరుపతి టూర్ కోసం లగేజ్ ప్యాక్ చేశాను కదా, ఆ వీడియో షేర్ చేశాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనమాట. నేను లగేజ్ ప్యాక్ చేసే లోపు మా వారు కార్కి పూజ చేయించుకొని వచ్చారనమాట. అంటే మేము ఎక్కడికైనా వెళ్లే ముందు కార్కి అలా పూజ చేయించుకొని స్టార్ట్ అయితే జరిగేది అంతా మంచిగా జరుగుతుందని మా నమ్మకం అనమాట. అంటే ఇప్పుడు మేము తిరుపతికి కారులో వెళ్తున్నాము కాబట్టి అలా కార్కి పూజ చేయించి స్టార్ట్ అయ్యాము. లేదు అంటే ఇక బస్ కి గానీ ట్రైన్ కి గానీ వెళ్ళాలి అనుకుంటే కనుక ఇంకా అవే ఉండవు కదా, డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. చూడండి, అసలు మేము స్టార్ట్ అయినప్పుడు అసలు వర్షమే లేదు. అలా తిరుపతికి మేము ఎంటర్ అయ్యామో లేదో ఫుల్ వర్షం అనమాట. తిరుపతి మళ్ళీ లోపలికి ఊర్లోకి వెళ్ళంగానే ఇక వర్షం లేదు. చూడండి కొండలు, అసలు వ్యూ అసలు ఎంత బాగుందో మార్నింగ్ టైం. ఇక వాతావరణం చల్లగా ఉండేటప్పటికి పిల్లలు కారులో చక్కగా పడుకున్నారు. అసలు ఏం విసిగించలేదు, హాయిగా పడుకున్నారు ఇద్దరు. ఇక ఫస్ట్ ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించుకొని మేమైతే ఫస్ట్ అనుకున్నాం అనమాట. వెళ్ళిన ప్లేసెస్ కి వెళ్ళొద్దు, ఏవైతే మనం వెళ్ళలేదో ప్లేసెస్ వాటికి వెళ్దాం అని చెప్పి ముందే ఫిక్స్ అయి ఉన్నాము. అయితే మేము ఫస్ట్ గుడిమల్ల మన టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల, వర్షాల వల్ల అక్కడ రోడ్ క్లోజ్ లో ఉందంట. సో అందుకని అక్కడికైతే వెళ్ళలేదు. ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా అనుకుని అంతలోకి మా ఆయన సరే పిల్లలకి జూ పార్క్ ఉంటది, జూ పార్క్ వెళ్దాం అన్నారు. జూ పార్క్ ఏంటంటే 5 వరకే అనమాట. 5 తర్వాత మళ్ళీ ఏముండదు, 5 కి క్లోజ్ అయిపోతుంది. సో అందుకని జూ పార్క్ వెళ్దాం అని చెప్పి జూ పార్క్ అయితే వచ్చేసాము. చెప్పాలంటే నాకు జూ పార్క్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇక పిల్లల కోసం పిల్లలు మంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు, సో వాళ్ళ కోసం అయితే వచ్చాము. ఇక్కడ జూ పార్క్ లో ఏంటంటే కారు లోపలికి ఎలా ఉంది కానీ మనీ కట్టాలన్నమాట. కారు లోపలికి వెళ్ళాలనంటే 750 రూపీస్ పే చేయాలి. ఇక 750 రూపీస్ కట్టి లోపలికి ఎందుకులే అని చెప్పి మేమైతే కారులో వెళ్ళలేదన్నమాట. లోపల బ్యాటరీ కార్స్ ఉంటాయి, వాటిలో వెళ్దాం అని చెప్పి ఇక మేమైతే కారులో వెళ్ళలేదు. ఇక్కడ టికెట్, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ అనమాట. 12 ఇయర్స్ బిలో వాళ్ళకి 30 రూపీస్. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బ్యాటరీ కార్స్ కి మళ్ళీ సపరేట్ టికెట్ అనమాట. ఇవి రేట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, చిన్నపిల్లలు అయితే 3 to 9 ఇయర్స్ లోపల పిల్లలకైతే 50 రూపీస్ అనమాట. లోపలికి వెళ్ళంగానే మనకి అక్కడ కార్స్ అన్ని రెడీగానే ఉంటాయి అనమాట, బ్యాటరీ కార్స్. వాళ్ళు మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి టికెట్ మనం తీసుకోగానే మన చేతికి ఒక స్టిక్కర్ లాగా వేస్తారనమాట. ఇదిగో పిల్లలకు కూడా వేస్తారు. మా బుడ్డోడికి అయితే లేదు, కానీ వాడు ఏడుస్తాడని చెప్పి మా ఆయనది వాడికి ఏమని చెప్పాము మేము. ఇక్కడ ఈ కార్స్ ఎలా అంటే ఫస్ట్ మనం దేనిలో స్టార్ట్ అయ్యామో లాస్ట్ వరకు దానిలోనే ఉండాలి అని రూల్ ఏమి లేదు. మనం మధ్యలో వాళ్ళు మధ్యలో దింపుతూ ఉంటారనమాట. ఎక్కడన్నా ఏమన్నా వచ్చినప్పుడు అక్కడ దింపుతారు. దింపిన తర్వాత నెక్స్ట్ మనకు అక్కడ ఏ కారు అవైలబుల్ లో ఉంటే అదే ఎక్కేసేయచ్చు. మనం ఎక్కిందే ఎక్కాలి అని ఏం లేదు. స్టార్టింగ్ ఎక్కంగానే ఒక 2 కిలోమీటర్స్ అలా తిప్పుతూ ఉన్నారు అనమాట. దూరం నుంచి అది అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది అని చెప్తూ ఉన్నారు, అంతే. దిగను మాత్రం దిగలేదు. 2 కిలోమీటర్స్ తర్వాత నుంచి మాత్రం ప్రతి చోట ఆపుతారనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయో అవి మొత్తం మనం చూసేసుకొని నెక్స్ట్ దాని ఎగ్జిట్ దగ్గర ఏ కార్ అవైలబుల్ లో ఉంటే ఆ కార్ ఎక్కేసి వచ్చేయడమే. ఇక్కడ ఏంటంటే ఈ బ్యాటరీ కార్స్ లో తిరగడం ఇష్టం లేకపోతే లోపల బైక్స్ అను, అంటే స్కూటీస్ అను, సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అవి వచ్చేసి పర్ అవర్ కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జూ పార్క్ లో మెయిన్ వచ్చేసి లైన్ సఫారీ అనే ఒకటి ఉంటదండి. దానిలో వ్యాన్స్ ఉంటాయి. వ్యాన్స్ లో వెళ్ళాలన్నమాట. మనకి పులులు, సింహాలు చాలా దగ్గర నుంచి చూపిస్తారు వాళ్ళు. దీనికి కూడా టికెట్. ఇది టికెట్ వచ్చేసి పెద్ద వాళ్ళకైతే 50 రూపీస్, అదే చిన్న పిల్లలకైతే 3 to 9 ఇయర్స్ లోపలికి 30 రూపీస్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వ్యాన్స్, వీటిల్లోనే తీసుకెళ్తారు అనమాట. ఫస్ట్ మేము కూడా భయపడ్డాము, అమ్మో దగ్గర నుంచి చూపిస్తారు, అవి మీదకి వస్తాయేమో, మళ్ళీ సేఫ్టీ ఉండదేమో అని భయపడ్డాము. కానీ ఏం భయం ఉండదని వాళ్ళే చెప్పారనమాట, లోపలంతా క్లోజ్ గానే ఉంటుందని. సో అందుకని వెళ్ళాము మేము కూడా. చాలా బాగుంటది, అది చాలా బాగుంటది అనమాట. అంటే దగ్గర నుంచి చూపిస్తారు మనకి చాలా. అట్లా అని చెప్పి మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకోవడం అట్లా ఏం ఉండదు. కాకపోతే మనం వ్యాన్ లో వెళ్తూ ఉంటాము, అవి మన వ్యాన్ కి దగ్గరలోనే ఉంటాయి అనమాట. అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఆ క్లిప్స్ అని నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను, అంటే మీకు స్టార్టింగ్ బోర్ గా ఉంటది అని చెప్పి లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూషన్ పోతుంది కదా, సో అందుకని లాస్ట్ లో యాడ్ చేశాను నేను. నా వీడియో లాస్ట్ వరకు మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ముందు రాబోతున్న వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక అలా జూ పార్క్ మొత్తం గట్టిగా ఒక 2.5 అవర్స్ లో అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం చూసేసిన తర్వాత నెక్స్ట్ రూమ్ కి అయితే రావాలన్నమాట. అంటే మాకు రూమ్ కి 5 కి చెక్ ఇన్ ఉంది. సో అందుకని నెక్స్ట్ రూమ్ కి అయితే వచ్చేసాము. మేము ఇక్కడ తీసుకున్న రూమ్ వచ్చేసి
శ్రీనివాస కాంప్లెక్స్. ఈ హోటల్ అయితే చాలా పెద్దదండి. ఇక్కడ ఫ్రీగా కూడా ఉండొచ్చు. డార్మిటరీ హాల్స్ అని ఇక్కడ ఉన్నాయి, వాటిల్లో ఫ్రీగా కూడా ఉండొచ్చు అనమాట. చెప్పాలంటే మాకు రూమ్ కాస్ట్ కూడా తక్కువే పడింది, 400 రూపీస్. అంటే మాకు పైన తిరుమలలో రూమ్ దొరకలేదు, అందుకని కింద తిరుపతిలో రూమ్ బుక్ చేశారనమాట మా వారు. రూమ్ కాస్ట్ వచ్చేసి 400 పడింది. 400 కి ఈ రూమ్ అంటే నాకు బెటర్ అనే అనిపించింది. అంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాబట్టి తక్కువకి వచ్చింది అనుకుంటున్నాను నేను. లోపల చిన్న బెడ్స్ 2 ఇచ్చారు, అలాగే 2 చైర్స్ ఇచ్చారు, అలాగే ఒక చిన్న టేబుల్ కూడా ఇచ్చారు. సైడ్ ఏమో ర్యాక్స్ ఉన్నాయి మన లగేజ్ పెట్టుకోవడానికి. ఏసీ కూడా ఉంది, ఏసీ రూమ్ అనమాట. బాత్రూమ్స్ వచ్చేసి 2 ఇచ్చారు, ఒకటి వాష్రూమ్ ఇంకొకటి బాత్రూమ్. అవి కూడా హాట్ వాటర్ కూడా వచ్చినాయి. నాకైతే 400 కి చాలా బెటర్ అనిపించింది. అంటే నార్మల్ గా ఈ ఫెసిలిటీస్ తో బయట మనకి రూమ్ కావాలంటే 1000 గానీ 1500 గానీ పెట్టండి రూమ్ రాదు. సో నాకు 400 కి ఈ రూమ్ అంటే చాలా బెటర్ అనిపించింది. అదేంటో కానీ నా బ్యాడ్ లక్, తిరుపతికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రీజన్ తో హాస్పిటల్ కి అయితే వెళ్లాల్సి వస్తుంది. లాస్ట్ టైం డింపుల్ పాపకి ఫీవర్ అని వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈసారి డింపుల్ పాపకి పన్ను నొప్పి అని చెప్పింది. అంటే పన్ను పుచ్చిపోయింది, ఇక నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే ఇక అప్పటికప్పుడు వెంటనే తీసుకెళ్ళామన్నమాట. వెంటనే వాళ్ళు సిమెంట్ వేశారు, ఇంకా పెయిన్ రాకుండా అవి క్లీన్ చేసి సిమెంట్ వేశారు. ఏదైనా తట్టుకోగలం కానీ పన్ను నొప్పి అయితే అసలు భరించలేము, అందులో చిన్నపిల్ల కదా. సో అందుకని వెంటనే తీసుకెళ్ళామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ డే తిరుపతిలో ఇలా అయితే గడిచింది. ఇక నెక్స్ట్ డే ఏమైందో నేను నెక్స్ట్ వ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను జూ పార్క్ లో తీసిన క్లిప్స్ అన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ వరకు నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.